అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బరువైన భార్య. భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి 2 దశాబ్దాలయ్యింది. ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది. పని కోసమని భర్త, చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. ఇంటిల్లిపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది. కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడనూ లేదు, కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు. ఎట్టకేలకు ఈ మధ్యే మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం, యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను, లతకు శ్రీవారి పాత ఫోను అందాయి. ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకి. మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత, తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది. వాట్సాప్ అంటే ఏమిటో తెలుసుకుంది. పాత స్నేహితుల ఫోన్ నెంబర్లని వెతికి పట్టుకుంది. 25 ఏళ్ల క్రితం తనతో పాటు 10వ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలిసి చిన్న పిల్లలాగా ఆనందపడింది. కాలం గిర్రున తిరుగుతోంది. లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది. తన భావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బ్రతికిన కప్పకి ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తోంది. 10వ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఆ రోజు చేసుకున్న వంటలు, పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడము అలవాటైపోయింది. వసంత, రాజీ, భాను, చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఈర్ష్యపడినా వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకి. చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు, చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీవుడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు. ఒక్కొక్కసారి నవ్వు కూడా వస్తుంది. వారిలాగానే తను కూడా చదువుని కొనసాగించుంటే బావుండేది కదా అనుకోని రోజు లేదు. ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది. నా 10వ తరగతి ఫ్రెండ్ ఉంది కదా, అదేరా వసంత ఆంటీ, తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగుమని ఒక మెసేజ్, ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కు వెళితే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత. మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలైపోయింది. ఈ సాకుతో మనం అందరం కలిసినట్టు కూడా ఉంటుంది. మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచి మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని అంది భాను. సంవత్సరాలు కాదే, దశాబ్దాలు అను అంటూ వెంటనే ఇంకో మెసేజ్, అవునే నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇదిగో నువ్విలా చెప్పేశావు, నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ట్రిప్కైతే నేను రెడీ. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది మీ ఇష్టం. ఎమోజీలతో తన ఎగ్జైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు. కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చెయ్యాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది. కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు. కానీ అందరి మనసుల్లోనూ ఆసక్తి, ఆతృత కనిపిస్తున్నాయి. అప్పుడే వంట ముగించుకుని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడిపోయింది. బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది. 16 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకొని 100 మైళ్ళ దూరానున్న అత్తారింట్లో అడుగుపెట్టింది. ఆ తరువాత బంధువుల ఇళ్లకని, గుళ్ళకని, పెళ్లిళ్లకని కుటుంబ సమేతంగా వెళ్లడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు. తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కు వెళ్లడం, కొత్త జంట హనీమూన్కు వెళ్లడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు. దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట, తిరుపతికి వెళితే నీ కొడుక్కి మంచిది కాదు అని. దాంతో మిగతా కుటుంబాలలాగా ఏడాదికోసారి తిరుపతి వెళ్లే భాగ్యము లేకుండా పోయింది తనకి. చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారింట్లో. ఎక్కడికైనా అంటే
గుళ్ళకి పెళ్ళిళ్ళకి మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని. అప్పుడు అర్థం కాలేదు తనకి. పెళ్ళైన ఏడాదికే పిల్లలు, వారి ఆలనా పాలన, చదువులు, ఇంటి పని, వంట పని, పాడి లేకపోయినా ఇంట్లో ఆవు నుంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారి ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం, ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను, తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈ రోజే గుర్తుకొచ్చింది తనకి. ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో, కలలో కూడా జరగదు. ఆహా, జరగనివ్వరు. 2 రోజుల తర్వాత మళ్ళీ గ్రూపులో మెసేజ్. ఈసారి రాజీ నుంచి. మనమంతా ఎక్కడికి వెళితే బాగుంటుందా అని నేను, వసంత కలిసి చాలా ఆలోచించాం. చివరికి 2 ప్లేసులు మీ ముందు పెడుతున్నాము. ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్. ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్ల జుట్టు అయిపోతుంది. ఇదే నా శాపం. మెసేజ్లోనే రాజీ ఆనందము, ఆతృత కళ్ళకు కట్టినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళొచ్చినా గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత. ఇంతకీ ఆ 2 ప్లేసులు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది అది. తను ఎప్పుడో మరిచిపోయినా తన గొంతెమ్మ కోరిక. చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది. పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది. అప్పుడప్పుడు టీవీల్లో చూసి మురిసిపోవడం, ఎప్పుడైనా పేపర్లో కనబడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏమీ చేయలేకపోయింది. తనకు తెలిసిన వారి పిల్లలకి పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారు అంటే సంబరపడిపోయింది. ఎప్పుడైనా ఆమె పుట్టింటికొస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని. ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక ఏమిటంటే బీచ్ చూడ్డం. లతకిప్పుడు 40 ఏళ్ళు, కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ని చూసిందే లేదు. నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలీదు. కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది. బహుశా సినిమాల ప్రభావం ఏమో, లేదంటే 8వ తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమేమో. ఏమో మరి. కానీ బీచ్ చూడాలి, అలలతో ఆడుకోవాలి, ఆ నీళ్లు ఎంత ఉప్పుగా ఉంటాయో తెలుసుకోవాలి, ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి. అమ్మో, ఎన్ని గొంతెమ్మ కోరికలో. గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ని ఎంచుకున్నారు. కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలు పెట్టేశారు. వసంత, రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని. అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న 2-3 కలవడం తప్ప అందరూ కలిసింది లేదు. ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టు జరిగితే స్నేహితులని కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగాను ఉత్సాహంగానూ ఉంది. కొంత భయంగా కూడా ఉంది లత మనసులో. ముందైతే అమ్మో, అసలు వీలు కాదు, ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను అని చెబుదాం అనుకున్న లతను బీచ్ అన్నమాట బాగా ఊరించింది. మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెబుతున్నట్టుగా అనిపించింది. పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు, అసంభవమే అవుతుంది. అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది లత. కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక, చెబితే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలాగా అటూ ఇటూ తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు. ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది. సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకుని చెప్పేసింది. సస్సేమేరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళందరూ. చివరికి 9వ తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా. ఇదేమిటి కొత్తగా? అయినా ఆ దిక్కుమాలిన ఫోన్ నీకిచ్చుండాల్సింది కాదు. ఇప్పుడు చూడు నువ్వేం మాట్లాడుతున్నావో. ఎవరో ఫ్రెండ్సు ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతానంటున్నావు. అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా? మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? ముందే అసలు రోజులు బాగోలేవు. చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది, మర్చిపోయావా? నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి. అమ్మ ఆరోగ్యం సంగతి ఏమిటి? ఆవిడకి మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అందేనా నీ ఉద్దేశం? అయినా 2 రోజుల పాటు నీ పాటికి నువ్వు ఊరు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి ఏమిటి?
అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లతా నువ్వు? నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు, ఎన్నైనా చెప్తారు. 10 మంది నౌకర్లను పెట్టుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు. అలాంటి వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి విసురుగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు రఘు. ఆయన కోపం చూస్తే లత ఏమీ మాట్లాడలేదు. అయినా తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు ఆయన. కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు, ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏమిటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య గుణుగుడు సరే సరి, వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు. చివరికి నెలాఖరు రానే వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది. లత కోసం చూస్తూ ఉంటే ఆమె రాసిన లేఖ టీపై మీద కనిపించింది. కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని అణుచుకుని మెల్లగా ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాడు రఘు. ప్రియమైన శ్రీవారికి, ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? మన పెళ్ళైన కొత్తల్లో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దాం అనుకునేదాన్ని ఎప్పుడు. కానీ మళ్ళీ మీరేమనుకుంటారో, అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నుకుండిపోయాను. ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు. మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళతా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అప్పుడే కాదు, ఇంతకు ముందు ఎన్నోసార్లు నేను ఎప్పుడు మాట్లాడినా కూడా నా నోరు మూయించడానికే మీరు గట్టిగా అరిచి వెళ్ళిపోయేవారు. మీరు ఆఫీస్లో పని చేసి చేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి చేసి అలసిపోతున్నాను. అయినా కూడా చిన్నాడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి పెట్టడం, వాడి హోంవర్కులు చేయించడం, ప్రాజెక్టు వర్కులు చేయించడం అన్ని దగ్గరుండి నేనే చేయిస్తున్నాను. ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప ఏ రోజైనా వాడినితో హోంవర్క్ చేయించారా, వాడి ప్రాజెక్టు వర్క్లో సహాయం చేశారా? పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి, మన బాధ్యత, మన ఇద్దరి బాధ్యత. అత్తయ్యకి వయసు వల్ల వచ్చే మధుమేహము, కీళ్ల నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2 రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు. మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాసి పెట్టాను కూడా. పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను, ఈ 2 రోజులు తనొచ్చి వండి పెడుతుంది. పర్యవేక్షించడానికి అత్తయ్య గారు ఎలాగూ ఉన్నారు. ఎప్పుడూ నా వంటని మాట వరసకైనా మెచ్చుకొని మీరు 2 రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి నాకు. అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని, కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు. భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నారనా? లేదంటే మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా? లేకపోతే వాళ్ల సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాడతానోనని మీరు భయపడుతున్నారా? 2-3 నెలలుగా నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కుంటున్నట్టు చూస్తున్నారు. చిన్నోడితో కలిసి నా మీద, నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు. టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి మీరు కూడా అదే ఫోను, ఫేస్బుక్, వాట్సాప్ ఆ లోకంలోనే ఉంటారు కదా. కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు. ఏం జరుగుతుందో, ఎలా చదువుతున్నాడో కూడా కనుక్కోరు. అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అనే నమ్మకం మీకు. ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను, నన్ను రెస్ట్ తీసుకొని అంటారు. మరి నా అలసట సంగతి ఏమిటి? ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని, ఫ్రెండ్స్తో ట్రిప్పులని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు. ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్, 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పేవారు. 2 రోజులు కాస్త 4 రోజులు అయ్యేవి. పని కాస్త స్నేహితులతో, కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది. అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయ పడలేదండి. తిరిగొచ్చాక మీరు అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని చెబుతూ ఉంటే
నేనే అక్కడికి వెళ్ళానా అన్నట్టు సంబరపడిపోయేదాన్ని. మీరు వెళితే నాకు చెప్తారు. నేను వెళితే మాత్రం మిమ్మల్ని అడగాలి. కనీసం నెల ముందే అడగాలి. అది పుట్టింటికైనా సరే. మిమ్మల్నే కాదు, అత్తయ్యని, చివరికి కొడుకుని కూడా అడిగి మీ అందరి అనుమతితో, అంగీకారంతో మాత్రమే నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి. భార్య భర్త సగం సగం అనే దాంపత్యంలో 40 ఏళ్ళొచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీల్లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది. 9వ తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవడం, తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవడం నా తప్పే. ఇంటి చుట్టూ కనీసం 2 మంచి స్నేహితులనైనా చేసుకోలేకపోవడం నా తప్పే కదా. పెళ్ళిళ్ళు పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవడం, వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవడం నా తప్పే. అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువులు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా. అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు. ఎప్పుడు అంటుంటారుగా బాగా లావైపోయావు అని. మెల్లిమెల్లిగా ఆ బరువును దించే ప్రయత్నమే చేస్తున్నాను. అందులో మొదటి అడుగే ఈ ఉత్తరం. ప్రేమతో మీ బరువైన శ్రీమతి. విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు. బహుశా ఈ ఆలోచనలు కూడా అంటువ్యాధులేమో. ఈ ఆలోచన అంటువ్యాధి లాంటిదేనేమో. లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది. రఘు ఆ ఆలోచన బరువుని మోయగలడా? దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు, తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని రఘు జీర్ణించుకోగలడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పునీటి కెరటాలు జుట్టుని తాకుతూ ఉంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగులు తీస్తోంది. చిన్నప్పటి లతలాగా ఆడుకుంటోంది. స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో గాని స్నేహం దొరకడం చాలా కష్టం. అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని 40లలో 20ల్లా ఆడుకుంటున్నారు. ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలల హోరు కూడా మూగబోయేలా నవ్వుతూ ఆనందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పిట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్షణంలో లతనే చూస్తూ ఉన్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తాను అనుకుంది, షీఈస్ జస్ట్ అ గర్ల్ అని. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పేరు బరువైన భార్య. ఈ కథని రచించిన వారు విముక్త సుధ గారు.